హలో అండి, అందరికీ నమస్కారం. ఐటీ ఫీల్డ్‌లో ఉన్న చాలామంది అప్‌స్కిల్ అవ్వడం, అప్‌గ్రేడ్ అవ్వడం, ఈ 2 పదాలు నేను చెప్పిన తర్వాత నాకు ఇమ్మీడియేట్‌గా చెప్పే రెండే విషయాలు ఏంటి అనంటే, మాకిప్పుడు టైం లేదు, హెక్టిక్ షెడ్యూల్ నడుస్తుంది, బిజీగా ఉన్నాము, పిల్లలు కొంచెం పెద్దయిన తర్వాత అప్‌స్కిల్ అవుతాము, ఎల్స్ ఇంకేదో ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి. ఇవే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న థింగ్ చెప్తానండి. మనకైనా 24 అవర్సే, గూగుల్ సీఈఓకైనా కానీ 24 అవర్సే. ఆయన తన ఉన్న టైంని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారనే దాన్ని బట్టి ఆయన కెరియర్ గ్రోత్ అనేది జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నైట్ 10 PM అవుతుంది. మా అబ్బాయిని ఒక క్లాస్ దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చాను. 9-10:30 PM 1½ అవర్ ఉంది. నేను ఇంటికెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి అనవసరంగా 20 మినిట్స్ వేస్ట్ అవుతుంది. కార్‌లోనే కూర్చున్నాను, ఫోన్ తీశాను. ఇంకా యూట్యూబ్‌లో ఇంకోటి ఏం చూడకుండా నెక్స్ట్ ఏమి చదువుకుంటే, ఏమి నేర్చుకుంటే నా కెరియర్‌కి ప్లస్ అవుతుంది అనేది చూసుకొని ఒక ఒక పర్టిక్యులర్ ఏమి నేర్చుకోవాలన్న టాపిక్ పిక్ చేసుకునేసి యూట్యూబ్‌లోకెళ్ళాను. ఆ టాపిక్ చూశాను. అవన్నీ తీసుకున్నాను. ఒక బుక్, పెన్ను పక్కన పెట్టుకున్నాను. ఆ పాయింట్స్ అన్నీ రాసుకున్నాను. ఇంటికెళ్ళిన తర్వాత వీలుంటే ఇంటికెళ్ళిన తర్వాత దాన్ని అప్లై చేయడం. లేదు నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్‌లో సేమ్ నేను ఏదైతే టాపిక్ చదివానో దాన్ని అప్లై చేస్తాను. ఇక్కడ చదువుకోవడము, అక్కడ అప్లై చేయడం. అయిపోయింది. ఉన్న టైంలో. టైం లేదు అనుకునే కంటే ఉన్న 15 నిమిషాలైనా, 20 నిమిషాలైనా, లేకపోతే 1 అవర్ అయినా గానీ ఎక్కడ టైం దొరికితే అక్కడ మీ లెర్నింగ్ పైన కాన్సంట్రేట్ చేస్తే అది డైరెక్ట్‌గా మీ ఎర్నింగ్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. యువర్ లెర్నింగ్ ఈజ్ యువర్ ఎర్నింగ్. మీ లెర్నింగ్ పైన కొంచెం కాన్సంట్రేట్ చేయండి. కెరియర్ గ్రోత్ అవుతుంది. అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇలాంటి మోర్ వాల్యుబుల్ ఇన్సైట్స్‌ని నేను ఇంకా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఐటీ ఎంపవర్మెంట్ కోచ్ సౌజన్య.